Hi students, welcome to Jagan's classroom. This is M. Jagan Mohan Rao. In this video, I am going to explain biosphere lesson from 9th class social studies. This is part 1. So let's get started, dear students. The earth is a unique planet. Our earth is a unique planet. Why? అంటే మన భూగ్రహం ఏదైతే ఉందో అది మిగిలిన గ్రహాలతో కంపేర్ చేస్తున్నట్టయితే ఒక ప్రత్యేకమైన గ్రహం అంట. ఎందువల్ల అలా పిలవడం జరుగుతుంది? ఇట్ ఈజ్ ఇన్హాబిటెడ్ బై కౌంట్లెస్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ మైక్రోస్కోపిక్ బ్యాక్టీరియా టు గ్రేట్ బ్యానియన్ ట్రీస్. మన ఎర్త్ మీద ఎన్నో కోట్ల జీవరాశులు నివసిస్తున్నాయి. అటువంటి జీవరాశుల్లో మన కంటికి కనిపించిన బ్యాక్టీరియా, వైరస్ అవి కూడా ఉన్నాయి, మనతో పాటు సహజీవనం చేస్తున్నాయి. అలాగే గ్రేట్ బ్యానియన్ ట్రీస్, పెద్ద పెద్ద మర్రి చెట్లు, షాల్ ట్రీస్, ఇలాంటివన్నీ కూడాను మన ఎర్త్ మీదే ఉన్నాయి. మరే గ్రహం మీద మనకి ఇంతవరకు కనుగొనబడలేదు. అండ్ యానిమల్స్ లైక్ బిగ్ ఎలిఫెంట్స్, టైగర్స్ అండ్ బ్లూ వేల్స్, ఇలాంటివన్నీ కూడా మనకి చాలా అతిపెద్ద యానిమల్స్ కూడా మన ఎర్త్ మీదే ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ అన్నిటికన్నా గొప్పది ఎవరు? వి హ్యూమన్ బీయింగ్స్. మనం కూడా ఈ ఎర్త్ మీద నివసిస్తున్నాం. అందువలన ద ఎర్త్ ఈజ్ ఏ యూనిక్ ప్లానెట్. The fact that the earth has a combination of land, air and water. ఎర్త్ మీద ఒక మంచి కాంబినేషన్ కుదిరింది. అదే ఏంటంటే భూమి, గాలి, నీరు అండ్ మోడరేట్ టెంపరేచర్ కూడా మనిషి అనుకూలంగా నివసించగలిగే, మనిషి నివాసానికి, మనిషి బ్రతకడానికి అనుకూలంగా ఉండే టెంపరేచర్ మాత్రమే ఉంది. ఎందుకని హై టెంపరేచర్ ఉందనుకోండి ఎటువంటి జీవరాశి ఉండలేదు. అంటే సూర్యుడు మనకి మరీ అంత దూరంగా లేరు, మరీ అంత దగ్గరగా లేరు. డ్యూ టు ఏ మోడరేట్ డిస్టెన్స్. ఆ విధంగా మోడరేట్ మీన్స్ సరి అయిన, సో యావరేజ్ డిస్టెన్స్లోనే సూర్యుడు కూడా మనకి ఉండడం వల్ల మనకి మోడరేట్ హీట్ జనరేట్ అవుతుంది, మోడరేట్ టెంపరేచర్ ఉండడం జరుగుతుంది. ఫ్రమ్ ద సన్ హ్యాస్ మేడ్ లైఫ్ పాసిబుల్ ఆన్ ఇట్. మరి దగ్గరగా మనం లేము, సూర్యుడికి దగ్గరగా మనం లేము, అలానే సూర్యుడికి చాలా దూరంగా, యురేనస్, నెప్ట్యూన్ లాగా చాలా దూరంగా లేము. దూరంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే అసలు నీరు గడ్డకట్టేస్తుంది అనమాట, నీరు ప్రవహించదు. ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువగా ఉండదు కాబట్టి. లైక్ పోల్స్ దగ్గర ఏ విధంగా అయితే సరైన, ఈ పోల్స్లో సరిగ్గా ఎవరు నివసించరు, అది ఆల్రెడీ మనం చెప్పుకున్నా. ఇప్పుడు కూడా ఈ లెసన్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అందువల్ల మనకి అన్ని రకాల వాతావరణం ఉండడం వల్ల ఈ భూమి మీద కొన్ని కోట్ల రకాల జీవరాశులు బ్రతకగలుగుతున్నాయి. లైఫ్ ఇట్ సెల్ఫ్ కాన్స్టిట్యూట్స్ ఏ సెపరేట్ స్పియర్ కాల్డ్ బయోస్పియర్. మనం ఇంతకుముందు ఈ లెసన్కి ముందు 3 స్పియర్స్ కోసం మీరు నేర్చుకోవడం జరిగింది. సో లైఫ్ ఇట్ సెల్ఫ్ కాన్స్టిట్యూట్స్ ఏ సెపరేట్ స్పియర్. ఈ జీవరాశి కూడా ఒక సెపరేట్గా ఒక స్పియర్ ఉంది. ఆ స్పియర్ని ఏమని పిలుస్తున్నాం? బయోస్పియర్. అంటే తెలుగులో జీవావరణం అని పిలుస్తాం. జీవులు అంటే మనం కూడా జీవుల కిందే వస్తుంది. మొక్కలు, జంతువులు, పక్షులు, రకరకాలు. స్పియర్స్ ఆఫ్ అవర్ ఎర్త్, 4 స్పియర్స్ ఆఫ్ అవర్ ఎర్త్. మనం ఇంతవరకు లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్పియర్ నేర్చుకున్నాం. దిస్ ఈజ్ 4th స్పియర్, దట్ ఈజ్ బయోస్పియర్. హియర్ లిథోస్పియర్ శిలావరణం, హైడ్రోస్పియర్ జలావరణం, అట్మాస్పియర్ వాతావరణం, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ దట్ బయోస్పియర్. ఈ బయోస్పియర్ లెసన్ ఈరోజు మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఈ స్పియర్స్కి వచ్చేసరికి ప్రతి స్పియర్ పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడుతున్నాయి. చూసారా? అట్మాస్పియర్ లేకపోతే బయోస్పియర్ లేదు, బయోస్పియర్ లేకపోతే లిథోస్పియర్ లేదు, లిథోస్పియర్ లేకుండా హైడ్రోస్పియర్ లేదు. లైక్ దట్ ప్రతిదీ డిపెండ్ అయి ఉంటున్నాయి. చూసారా? ప్రతి స్పియర్ చూసినట్టయితే ఏదో ఒక రకంగా డిపెండ్ అయి ఉంటున్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే హ్యూమన్ బీయింగ్స్ ఈ 4 స్పియర్స్, ఈ 3 స్పియర్స్తో మిగిలిన స్పియర్ బయోస్పియర్లో ఉన్న ప్లాంట్స్తో ఈ 4 స్పియర్స్ని యూజ్ చేసుకొని హ్యూమన్ బీయింగ్స్ నివసించగలుగుతున్నాడు. చూసారా? హ్యూమన్స్ అంటే మానవులు.
మనం అట్మాస్ఫియర్ మనకి అవసరమే, హైడ్రోస్ఫియర్ అవసరమే, లిథోస్ఫియర్ అవసరమే, బయోస్ఫియర్ అవసరమే. బయోస్ఫియర్ అంటే మొక్కలు, జంతువులు, పక్షులు అన్నీ వస్తాయి బయోస్ఫియర్లో. సో ఈ స్పియర్స్లో ఏ స్పియర్ లేకపోయినా వీ కాంట్ లివ్ హియర్, వీ కాంట్ లివ్ ఆన్ అవర్ ఎర్త్. ఈ భూమి మీద మనం నివసించగలిగే వాళ్ళం కాదు. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఫుడ్ చైన్. మీకు ఫుడ్ చైన్ ప్రీవియస్ క్లాసెస్లో సైన్స్లో వచ్చి ఉంటుంది. అంటే ఒక చైన్లా ఉంటుంది. ఆ చైన్ గురించి ఏంటో చూద్దాం. ద ప్రైమరీ ఫుడ్ ప్రొడ్యూసర్స్ ఆర్ ద ప్లాంట్స్. సో యాక్చువల్గా మన ఎర్త్ మీద ప్రైమరీ ఫుడ్ ప్రొడ్యూసర్స్ అని పిలుస్తాం. అవే మొక్కలు. మనకి చెట్ల నుంచి పళ్ళు వస్తాయి, అలాగే కూరగాయలు పండించడం జరుగుతుంది. ఇవన్నీ ఎక్కడి నుండి మనకు వస్తాయంటే మొక్కల నుండి, చెట్ల నుండి వస్తాయి. సో ఈ విధంగా ప్రైమరీ ఫుడ్ ప్రొడ్యూసర్స్, ప్లాంట్స్ని, మొక్కల్ని లేదా చెట్లని ప్రైమరీ ఫుడ్ ప్రొడ్యూసర్స్ అని పిలవడం జరుగుతుంది. ద ప్లాంట్స్ ఆర్ ఈటెన్ బై యానిమల్స్. మరి ఆ ప్లాంట్స్ని ఏవి తింటాయి, లేదా ప్లాంట్స్ ఇచ్చే ఫ్రూట్స్ని ఏవి తింటాయి? యానిమల్స్. అటువంటి యానిమల్స్ అంటే ప్లాంట్స్ని మాత్రమే తిని బ్రతికేవి, లేదంటే ప్లాంట్స్ నుండి వచ్చే వాటిని తిని బ్రతికే వాటిని కాల్డ్ హెర్బివోర్స్ అని పిలుస్తారు. హెర్బివోర్స్ మీన్స్ మన తెలుగులో శాకాహారులు, శాకాహార జీవులు అని పిలవచ్చు. ఆర్ ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్. అలాగే హెర్బివోర్స్కి మరొక నేమ్ ఏంటంటే ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్. దానికి మనకి ఎగ్జాంపుల్ లైక్ డీర్, క్యాటిల్, గోట్స్, ఎలిఫెంట్స్ ఎట్సెట్రా. లేళ్ళు, పశువులు, మనకి ఉన్న గేదెలు, ఆవులు, అలాగే మేకలు, ఏనుగులు, ఇవన్నీ కూడా హెర్బివోర్స్ కింద, ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్ కింద ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. లివింగ్ బీయింగ్స్ లైక్ డాగ్స్, క్యాట్స్, ఫిషెస్, బర్డ్స్, టైగర్స్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా ఈట్ ద ఫ్లెష్ ఆఫ్ హెర్బివోర్స్ యానిమల్స్ కాల్డ్ కార్నివోర్స్. అంటే ఏవైతే మొక్కలు తిని బ్రతుకుతున్నావో వాటిని హెర్బివోర్స్, ఈ గ్రీన్ కలర్లో ఉన్న యానిమల్స్ని హెర్బివోర్స్ అని పిలుస్తాం. సో ఈ హెర్బివోర్స్ని తిని బ్రతికేవి. సో డాగ్స్ మాంసాన్ని తింటాయి, క్యాట్స్, ఫిషెస్, బర్డ్స్ చిన్న చిన్న కీటకాలను తింటాయి, టైగర్స్. సో ఇవన్నీ కూడా మాంసాహారం తీసుకుంటాయి కాబట్టి తెలుగులో మనం మాంసాహారులు అంటాం. సో మనకి కూడాను ఎవరైతే హ్యూమన్ బీయింగ్స్లో ఎవరైతే ఈ మటన్, చికెన్ తినే వాళ్ళని మాంసాహారులను పిలవడం జరుగుతుంది. ఎవరైతే వాటిని తీసుకోరో, ఓన్లీ వెజిటబుల్స్, వీటిని ప్లాంట్స్ నుండి వచ్చే వాటిని తింటే వారిని మనుషుల్లో కూడాను శాకాహారులను పిలవడం జరుగుతుంది. అండ్ ఇన్ దిస్ వే ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండెంట్ అపాన్ ప్లాంట్స్. అయితే కార్నివర్స్ వేటిని భుజిస్తున్నాయి, వేటిని తిని బ్రతుకుతున్నాయి? హెర్బివోర్స్ని. అంటే ఆటోమేటిక్గా కార్నివర్స్ కూడాను ప్లాంట్స్ మీద డిపెండ్ అయి ఉంటున్నాయి ఇండైరెక్ట్లీ, డైరెక్ట్గా కాకుండా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, హెర్బివోర్స్ ఏమో ప్లాంట్స్ని తింటే ఈ హెర్బివోర్స్నేమో కార్నివర్స్ తింటున్నాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫుడ్ చైన్ అని పిలవడం జరుగుతుంది. బ్యాక్టీరియా అండ్ ఫంగీ హెల్ప్ ఇన్ డీకంపోజిషన్ ఆఫ్ డెడ్ ట్రీస్ అండ్ యానిమల్స్ and breaking them down into organic compounds which the plants draw upon for their growth. ఈ బ్యాక్టీరియా, ఫంగీ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ ఒక చెట్టు కూలిపోయినా, ఒక మొక్క చనిపోయినా, లేదంటే ఒక పశువు చనిపోయినా, ఒక పక్షి చనిపోయినా వెంటనే ఏమవుతుంది? బ్యాక్టీరియా వచ్చి కొన్ని రోజులకి అది భూమిలోనికి డీకంపోజ్ అయిపోతుంది, కుళ్ళిపోయి భూమిలో కలిసిపోతుంది. సో ఆ భూమిలో కలవడం వల్ల అది ఒక ఎరువుగా మారుతుంది. ఆ ఎరువుగా మారిన దగ్గర ప్లాంట్స్ రావడం మొదలెడుతుంది, లేదంటే ఆ ఎరువుని ప్లాంట్స్కి ఉపయోగిస్తారు. సో ఈ విధంగా ఈ పశువులు చనిపోయిన కళేబరాల నుండి పాత మొక్కలు ఏవైతే చనిపోయి ఉన్నాయో వాటి నుండి కూడాను మరలా మొక్కలు రావడం మొదలుపెట్టాయి. సో ఇదంతా ఒక చైన్ అనమాట. అంటే మొక్కలకి కూడా చనిపోయిన పశువులు, చనిపోయిన పక్షులు, వాటి యొక్క శరీరం నుండి డీకంపోజ్ నుంచి ఏర్పడినటువంటి ఎరువులు ఉపయోగపడుతున్నాయి మొక్కలకి. సో ఆటోమేటిక్గా మొక్కలు కూడా వీటి మీద ఆధారపడుతున్నాయి. అంటే పశువులు మొక్కల మీద ఆధారపడితే పశువుల యొక్క కళేబరాలు కూడా మొక్కలకి ఉపయోగపడుతున్నాయి. సో ఈ ఎంటైర్ ప్రాసెస్నే ద సైకిల్ ఆఫ్ లైఫ్ గోజ్ ఆన్. దీన్ని లైఫ్ సైకిల్ అని పిలుస్తారు. దీన్నే మనం
లైఫ్ సైకిల్ ఆర్ సైకిల్ ఆఫ్ లైఫ్. ఈ విధంగా అది గోజ్ ఆన్. అయితే ఈ లైఫ్ సైకిల్లో ఏ విధమైన డిస్టర్బెన్స్ వచ్చినట్టయితే, ఎనీ డిస్టర్బెన్స్ ఇన్ దిస్ సైకిల్ కెన్ క్రియేట్ ఈజ్ కాల్డ్ యాజ్ యాన్ ఎకలాజికల్ క్రైసిస్. ఎకలాజికల్ క్రైసిస్ ఇది మీకు ఫస్ట్ లెసన్లో, ఫస్ట్ వీడియోలో అర్త్ చెప్పేటప్పుడు కూడా ఎకలాజికల్ క్రైసిస్ అంటే అని చెప్పడం జరిగింది. అంటే ఈ ఫుడ్ చైన్లో ఎటువంటి మధ్యలో ఎటువంటి బ్రేక్ వచ్చినా మనకి పర్యావరణ సంక్షోభం ఏర్పడిపోతుంది అనమాట. సో వీటిలో ఏది జరగకపోయినా మిగిలిన వాటి మీద ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ విధంగా ఎఫెక్ట్ పడి ఒక రకమైన సంక్షోభం, ఒక రకమైన క్రైసిస్ ఏర్పడ్డాన్నే ఎకలాజికల్ క్రైసిస్ అంటారు. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. మెనీ ఇండస్ట్రీస్, కెమికల్స్ అండ్ మెటల్స్ విచ్ దే అలౌ టు ఫ్లో ఇన్ టు ద స్ట్రీమ్స్ అండ్ రివర్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా ఫ్యాక్టరీస్, చాలా ఇండస్ట్రీస్ ఏం చేస్తున్నాయి అంటే కెమికల్స్ని, మెటల్స్ని, పొల్యూటెంట్స్ని, వాటినన్నింటినీ మనకేం చేస్తున్నాయి అంటే నదుల్లో కలపడం, లేదంటే కాలువలో పంపించడం జరుగుతుంది. అలా పంపించడం వల్ల ఏం జరుగుతుంది, దీస్ మెటల్స్ లైక్ మెర్క్యూరీ, ఎస్పెషల్లీ మెర్క్యూరీ పాదరసం ఏదైతే ఉందో, ఆర్ కన్జ్యూమ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ వాటర్. అవి ఎప్పుడైతే వాటర్లో కలవడం జరుగుతుందో ఆ వాటర్లో ఉండే సూక్ష్మజీవులు ఏమైతే ఉన్నాయో, లేదంటే ఆ వాటర్లో ఉండే మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని అవి కన్జ్యూమ్ చేస్తున్నాయి. ఆ మెర్క్యూరీని, ఎస్పెషల్లీ మెర్క్యూరీని కన్జ్యూమ్ చేసిన తర్వాత అండ్ బికమ్ ద ఫుడ్ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిష్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి దేనికి ఫుడ్గా మారుతున్నాయి, ఇప్పుడే మీకు లైఫ్ సైకిల్ చెప్పడం జరిగింది కదా. సో దేనికి ఫుడ్గా మారుతున్నాయి అంటే చేపలకి ఆహారంగా మారుతున్నాయి. చేపలకి ఆహారంగా మారడం వల్ల ఆ చేపలను మరలా ఎవరు తీసుకుంటారు, వెన్ ద హ్యూమన్ బీయింగ్స్ కన్జ్యూమ్ దీస్ ఫిష్. ఆ చేపలను మనమే వాటిని ఆహారంగా తీసుకుంటాం. అంటే మనము వదిలిన పొల్యూషనే మొక్కలు లేదా సూక్ష్మ క్రిములు తీసుకున్నట్టయితే ఆ వాటిని తినే చేపలని మరలా మనం తింటున్నాం. అంటే ఆటోమేటిక్గా ఆ పొల్యూషన్ అంతా ఎవరి బాడీలోకి వెళ్తుంది, ఫైనల్లీ మన బాడీలోకి వెళ్తుంది. అలా వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది, దే టు అబ్జార్బ్ క్వాంటిటీస్ ఆఫ్ మెర్క్యూరీ. సో ఈ పాదరసం అనేది మన బాడీలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడం వల్ల రకరకాల క్యాన్సర్స్, స్కిన్ డిసీజెస్, లివర్ పాడైపోవడం, కిడ్నీస్ పాడైపోవడం, హార్ట్ పాడవడం, లంగ్స్ పాడైపోవడం, ఇలా రకరకాల డిసీజెస్ అనేవి మన హ్యూమన్ బీయింగ్స్ రావడం జరుగుతుంది. డేంజరస్ టు దేర్ హెల్త్. సో ఇండైరెక్ట్లీ మనం చేసిన తప్పుకి మనమే పరిహారం చెల్లిస్తున్నాం. కాకపోతే డైరెక్ట్లీ కాకుండా ఇండైరెక్ట్లీ జరుగుతుంది. ఇక్కడ చూడండి పిక్చర్ చూసారా, ఇది ఒక రివర్ అని తీసుకున్నట్టయితే ఈ విధంగా ఎవ్రీడే జరుగుతుంది ఈ ప్రాసెస్. సో దీన్ని అరికట్టాలి. ఇది వాటర్ పొల్యూషన్ రకరకాల, అసలు దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇది డ్రింకింగ్ వాటర్ లేదా ఫ్లోయింగ్ వాటర్. ఎక్కడైనా మనకి అలా కనిపిస్తుందా? సో మనకి ఈ నీరు కలుషితం అయిపోయినా మనం ఆ నీరు త్రాగినప్పుడు మన బాడీ డ్యామేజ్ జరిగిపోతుంది అనమాట. వల్చర్స్, ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్. వల్చర్స్ మీకు తెలిసి ఉంటుంది. వల్చర్ అంటే రాబందు. ఓకే, ఫీడ్ అపాన్ డెడ్ యానిమల్స్ లైక్ క్యాటిల్. వల్చర్స్ సాధారణంగా ఏం చేస్తాయంటే ఈ పశువుల కళేబరాలు ఏవైతే పశువులు చనిపోతాయో, క్యాటిల్ గేదెలు కానీ ఆవులు ఇలాంటివి చనిపోయేటప్పుడు ఆ డెడ్ కార్కసెస్ ఏవైతే ఉన్నాయో, కళేబరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిని బ్రతుకుతాయి. వల్చర్స్ ఈటింగ్ డెడ్ కార్కస్ యూజ్డ్ టు బి ఏ కామన్ సైట్ ఇన్ విలేజెస్ అండ్ టౌన్స్ సమ్ 20 years ago. 20 సంవత్సరాల కిందట ఈ వల్చర్స్ అనేవి చాలా ఎక్కువ కనిపించాయి విలేజెస్లోని, టౌన్స్లోని. కానీ ఇప్పుడు అవి అంతరించిపోతున్నాయి. ఎందుకు, కారణం ఏమిటి? వల్చర్స్ హ్యావ్ విచువల్లీ డిసపియర్డ్ అండ్ ఆర్ సైటెడ్ వెరీ రేర్లీ. అసలు ఆల్మోస్ట్ అంతరించిపోయాయి, ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తున్నాయి మనకి. అయితే ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఇన్వెస్టిగేషన్ సజెస్ట్ దట్, కొంతమంది శాస్త్రవేత్తలు ఇన్వెస్టిగేట్ చేశారు ఎందుకు ఇవి అంతరించిపోతున్నాయి అన్నట్టు చూసినట్టయితే, దట్ ఫార్మర్స్ యూజ్ ఎ పర్టిక్యులర్ కెమికల్ కాల్డ్ డైక్లోఫెనిక్ టు ట్రీట్ క్యాటిల్. ఈ డైక్లోఫెనిక్ అనే ఒక మందుని ఈ గేదెలకి ఆవులకి ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ మందు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే వాటిని తీసుకునే ఈ పశువులు ఏవైతే ఎప్పుడైతే చనిపోతాయో ఆ బాడీలోనే ఉండిపోతున్నాయి. వెన్ ద క్యాటిల్ డై దేర్
ఫ్లెష్ రిటైన్స్ దిస్ కెమికల్. బాడీలో నా కెమికల్ ఉండిపోతుంది పశువు చనిపోయినప్పటికీ కూడాను. అప్పుడు ఏం చేస్తుంది, వెన్ దేర్ ఫ్లెష్ ఈజ్ కన్జ్యూమ్డ్ బై వల్చర్స్, ఈ రాబందులు ఏవైతే ఉన్నాయో అవి ఆ ఫ్లెష్ని తింటాయి చనిపోయిన తర్వాత కళేబరం నుంచి. ఈ ఆటోమేటిక్గా ఆ బాడీలో ఉన్న డైక్లోఫానిక్ లీడ్స్ టు కిడ్నీ ఫెయిల్యూర్ ఇన్ దెమ్ అండ్ దే డై విత్ ఇన్ ఏ వీక్ ఆర్ సో. సో ఆ విధంగా ఈ రాబందు ఆ ఫ్లెష్ తినగానే దాంట్లో ఉన్న డైక్లోఫానిక్ ఆ మందు వల్ల ఈ రాబందులు కిడ్నీ ఫెయిల్ అయిపోయి 1 వీక్ ఆర్ సో, అంటే ఒక వారం, సుమారు ఒక వారంలో చనిపోతున్నాయి. చూసారా, ఇండైరెక్ట్గా పశువులకి వాడే మందు వల్ల ఇక్కడ రాబందులు చనిపోతున్నాయి. రాబందులు డైరెక్ట్గా చనిపోవట్లేదు. సో ఈ విధంగా చాలా బర్డ్స్ అలాగే చాలా యానిమల్స్ అంతరించిపోతున్నాయి. సో వీటికి మనం సరైన దారులు కనిపెట్టాలి, వీటిని మనం మెయింటైన్. ఇందువలన ఇందాకే చెప్పాను, ఫుడ్ చైన్ కాపాడుకోవాలంటే, అది బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే ఈ భూమి మీద అన్ని జీవరాశులు మనతో పాటు జీవించగలిగేటట్టు మనం చేసుకోవాలి. ఇన్ దిస్ వే వల్చర్స్ హ్యావ్ కమ్ వెరీ క్లోజ్ టు ఎక్స్టింక్షన్. సో ఈ విధంగా అంతరించిపోతున్నాయి ఆ వల్చర్స్. ఓకే, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా మనం చాలా ఉంటాయి, కానీ మనకి లెసన్లో ఈ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ వల్చర్. వల్చర్ చూసినట్టయితే ఇప్పుడు మీకు గుర్తొచ్చి ఉంటుంది, మీరు చూసుంటారు విలేజెస్లో. ఈ విధంగా మనకి ఇలాంటి సీన్స్ మనకి విలేజెస్లో కనిపించే ఒకప్పుడు, ఇప్పుడు ఒకటే అలా కనిపిస్తుంటాయి. ఆ కార్కసెస్, జంతువుల కళేబరాలని ఇవి తింటుంటాయి. ఇవ్వండి, ఇవి చనిపోతాయి. అయితే వీటికి ట్రీట్ చేయడం కోసం వీటికి ఏదైనా మెడిసిన్ రూపంలో ఇస్తారు బాగోపోతే. సో ఇది డైక్లోస్టార్, అంటే డైక్లోఫెనిక్ యూజ్ చేసిన మందు ఇది. డైక్లోఫెనిక్ సోడియం ఇంజెక్షన్. సో ఇది ఇంజెక్ట్ చేస్తారు పశువుల బాడీలోని. సో ఆ పశువు ఒకవేళ చనిపోయినట్టయితే ఆ కళేబరాలను పక్కన పడేస్తారు. వాటిని తినే వల్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి చనిపోతున్నాయి. ఇప్పుడు ఇది మనకి ఇంతవరకు జనరల్ టాపిక్ చెప్పారు. ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే వెజిటేషన్ గురించి. అంటే వృక్షజాలం, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉండే రకరకాల చెట్లు, వృక్షాలు, మొక్కలు ఇలాంటివన్నీ ఉన్న ప్లాంట్స్, ట్రీస్. సో వీటిని డివైడ్ చేశారు. సో ఆ డివైడ్ చేసేటప్పుడు ఎలా డివైడ్ చేశారు అన్నది ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. నేచురల్ వెజిటేషన్, సహజ వృక్షజాలం, జనరల్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 బ్రాడ్ కేటగిరీస్. సో 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ దట్ ఫారెస్ట్స్ ఇన్ ఏరియాస్ ఆఫ్ సఫిషియంట్ రెయిన్ఫాల్ అండ్ సన్షైన్. సో సరియైన వర్షపాతము, సరియైన సూర్యరశ్మి ఉన్న దగ్గర ఏర్పడిన ఫారెస్ట్స్. సెకండ్ వన్ గ్రాస్ ల్యాండ్స్ ఇన్ రీజియన్స్ ఆఫ్ మోడరేట్ రైన్స్, మామూలు వర్షం, మరీ ఎక్కువగా కాదు మరీ తక్కువగా కాదు, మోడరేట్గా వర్షం పడేటప్పుడు అక్కడ ఏర్పడిన గ్రాస్ ల్యాండ్స్, గడ్డి భూములు. అండ్ స్రబ్స్ ఇన్ డ్రై రీజియన్స్, స్రబ్స్ పొదలు, ముళ్ళ పొదలు. సో ఆ విధంగా డ్రై రీజియన్స్ అంటే వర్షం తక్కువ పడే ప్రాంతాల్లో కూడా స్రబ్స్ ఏర్పడుతున్నాయి. ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్స్ అండ్ స్రబ్స్. ఈ విధంగా న్యాచురల్ వెజిటేషన్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే ఫారెస్ట్ అనుకున్నాం కదా. ఫారెస్ట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ దట్ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్స్. ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. ట్రాపిక్స్ తెలుసు కదా. ట్రాపిక్స్ మీన్స్ మనకి ఈక్వేటర్కి నార్త్ సైడు అండ్ సౌత్ సైడు ఉండే 26.5 degrees తీసుకున్నట్టయితే మనకి 23.5 degrees తీసుకున్నట్టయితే ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అవుతాయి. ఆల్సో కాల్డ్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్స్. వీటికి మరో పేరు ఏంటంటే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్. దీస్ థిక్ ఫారెస్ట్ అక్కర్ ఇన్ ద రీజన్స్ నియర్ ద ఈక్వేటర్ అండ్ క్లోజ్ టు ద ట్రాపిక్స్. సో ఈక్వేటర్కి దగ్గరగా ఉన్న వాటిని మనం ట్రాపిక్స్ అని పిలుస్తాం కదా. సో ఈ విధంగా ఈ ట్రాపిక్స్ ప్లేస్లో ఉండే ట్రాపిక్స్ రీజన్స్లో ఉండే ఫారెస్ట్నే మనం ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. అయితే ఎందుకు ఎవర్గ్రీన్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది అది చూద్దాం. దీస్ రీజన్స్ ఆర్ హాట్ అండ్ రిసీవ్ హెవీ రెయిన్ఫాల్ త్రూ అవుట్ ద ఇయర్. ఈ మనకి ట్రాపిక్స్లో ఏ విధంగా ఉంటే ట్రాపిక్ రీజన్స్లో ఏ విధంగా ఉంటుందంటే ఎండ ఎక్కువగా ఉంటుంది, రెయిన్ఫాల్ కూడా ఎక్కువగానే ఉంటుంది, త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది అంటే యాజ్ దేర్ ఈజ్ నో పర్టిక్యులర్ డ్రై సీజన్. ట్రాపిక్ రీజన్స్లో పర్టికులర్గా డ్రై సీజన్ అంటూ ఏమీ ఉండదు.
అంటే వర్షం లేని రోజు, వర్షం పడని సీజను అనే ఉండదు. ఎవ్రీడే సుమారు ఎవ్రీడే వర్షం పడుతుంది, ఎవ్రీడే గట్టిగా ఎండ కాస్తుంది. సో అందువల్ల ద ట్రీస్ డు నాట్ సెట్ దేర్ లీవ్స్ ఆల్ టుగెదర్. మనకి ఈ డిసెంబరు జనవరి వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ట్రీస్ సెట్ దేర్ లీవ్స్ అంటే చెట్లు ఆకులు రాల్చుతుంటాయి. ఆకులు రాల్చి ఫిబ్రవరి వరకు, అలాగే మనకి మార్చ్ వచ్చేసరికి మరలా కొత్తగా ఆకులు చిగురిస్తాయి. కానీ ఇక్కడ అలా జరగదు. ఈ ప్లేస్లో ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో అసలు ఆకులు రాలవు, ఎప్పుడు పచ్చగా ఉంటాయి. ఎందువల్లంటే ఎప్పుడు వాటర్ వాటికి అందుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ద రీజన్ దే ఆర్ కాల్డ్ ఎవర్ గ్రీన్. అది అందువల్ల మనకి ఆ పేరు వచ్చింది. ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది, ఎవర్ గ్రీన్. సో అందువల్ల వీటికే ఆ పేరు రావడం జరిగింది. ఎప్పుడు కూడా ఆకులు రాల్చవు, ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది. సో అందువల్ల దీన్ని ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని పిలవడం జరిగింది ఈ ఫారెస్ట్ని. ద థిక్ canopies of the closely spaced trees do not allow the sunlight to penetrate inside the forest even in the daytime. ఈ థిక్ కెనాపీస్ ఉంటాయి. కెనాపీస్ అంటే చెట్లు, వృక్షాలు ఒకదానికొకటి దగ్గరగా ఉండి ఒక గొడుగులా ఏర్పాటు చేస్తాయి. అలా ఏర్పడినప్పుడు ఎటువంటి సూర్యరశ్మి, సూర్యుడి నుండి వచ్చే సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో అవి కనీసం చెట్లను దాటుకొని భూమి మీద కూడా పడవు. మీకు ఇప్పుడు ఫోటో కూడా చూపిస్తాను. వీటినే కెనాపీస్ అని పిలవడం జరుగుతుంది. హార్డ్వుడ్ ట్రీస్ లైక్ రోజ్వుడ్, ఎబోనీ, మహాగనీ ఆర్ కామన్ హియర్. ఇక్కడ హార్డ్వుడ్ అంటే వీటి యొక్క వుడ్ చాలా హార్డ్గా ఉంటుంది, చాలా హార్డ్గా ఉంటుంది వుడ్. సో అక్కడ ఉండే కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని ట్రీస్ ఏవైతే ఉన్నాయో రోజ్వుడ్ ట్రీ, ఎబోనీ, మహాగనీ ఆర్ కామన్ హియర్. ఈ ఫారెస్ట్లో ఈ ట్రీస్ ఎక్కువగా ఉండటం జరుగుతుంది. ఇక్కడ మీరు వరల్డ్ మ్యాప్ చూసినట్టయితే ఇక్కడ గ్రీన్ కలర్లో షేడ్ చేసి ఉన్న ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఇవి ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్లేసెస్లో మనకి వరల్డ్లో ఉన్న ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అరౌండ్ ద వరల్డ్. ఓకే, ఈ గ్రీన్ షేడెడ్ ప్లేసెస్. ఇక్కడ చూడండి చెట్లు ఎంత దగ్గరగా ఉన్నాయో. ఇవి మనకి సాధారణంగా ఎక్కువగా ఆఫ్రికాలోని, సౌత్ అమెరికాలోని ఎక్కువగా కనబడతాయి. సో దగ్గరగా ఉన్నాయి, పచ్చగా ఉంటాయి. ఇప్పుడు దీస్ ఆర్ కాల్డ్ కెనాపీస్. అంటే ఇక్కడ కొంచెమైనా సూర్యరశ్మి వస్తుంది కానీ చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే సూర్యరశ్మి కూడా భూమి మీద పడనంతగా చెట్లు దగ్గరగా, చాలా దగ్గరగా పెరిగి ఉంటాయి అన్నమాట. హియర్ చూసారా, ఇక్కడ చూసినట్టయితే మనకి ఒక క్యాబేజ్ గుర్తొస్తుంది కానీ ఎంత దగ్గరగా ఉన్నాయి. ఇక సూర్యరశ్మి భూమి మీద కూడా పడదు. అంటే అందువలన ఆకులు ఎప్పుడు రాలవు, పచ్చగా ఉంటాయి. ఇక్కడ మనకి రోజ్వుడ్ ట్రీ. దిస్ ఈజ్ ఎందుకు రోజ్వుడ్ అంటే చూసారా ఆ లాగ్, ఇప్పుడు ఆ ట్రీని కట్ చేసినట్టయితే మిడిల్లో చూసారా రోజ్ కలర్లో ఉంది. హార్డ్వుడ్ ట్రీ ఇది యాక్చువల్గా మిడిల్లో రోజ్ కలర్లో ఉండడం వల్ల దీన్ని రోజ్వుడ్ అని పిలవడం జరుగుతుంది. హియర్ లాగ్స్, ఈ దొంగలు చూసినట్టయితే రోజ్వుడ్ లాగ్స్ ఇవి. నెక్స్ట్ ఎబోనీ, చూడండి ఈ ట్రీ ఎలా ఉందో, ఎబోనీ ట్రీ. ఇది కూడా మనకి ఎవర్ గ్రీన్, ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో ఎక్కువగా ఉంటాయి ట్రీస్. దాన్ని మనం కట్ చేసినట్టయితే ఈ విధంగా ఉంటుంది హార్డ్వుడ్. అలాగే మహోగనీ చూసారా, ఇది మహోగనీ ట్రీ. ఇవి కూడా ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో భాగంగా ఈ చెట్లు ఉంటాయి. నెక్స్ట్ ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్. డెసిడియస్ మీన్స్ ఆకులు రాల్చేవి, సెట్ దేర్ లీవ్స్. సో ఆకులు రాల్చి ఎందుకు, ఇప్పుడు మనకి డెసిడియస్ ట్రీస్ మన చుట్టుపక్కల చూస్తుంటాం. డిసెంబర్ వచ్చేసరికి మనకి చెట్లు ఆకులు, మొక్కలు ఆకులు రాలిపోతుంటాయి. ఎందువల్ల రాలుతుంటాయంటే అక్కడ ఆ టైంలో వాటికి నీరు తక్కువ దొరుకుతుంది. ఆకులు ఎక్కువగా ఉన్నట్టయితే ఏమవుతుందంటే నీరు ఎక్కువగా భూమి నుండి లాక్కోవడం జరుగుతుంది. అది ఉండకపోవడం వల్ల చెట్టు తను కాపాడుకోవడం కోసము మరలా ఆకులు రాల్చడం జరుగుతుంది. సో ఈ విధంగా ట్రాపికల్ ప్రాంతంలోనే ఉండే ఆకులు రాల్చే అడవులు. సో వీటినే ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ అంటారు. ఆల్సో కాల్డ్ మాన్సూన్ ఫారెస్ట్ ఫౌండ్ ఇన్ ద లార్జ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో ఎక్కువ ప్లేస్లో కనిపించే అడవులు ఏవైతే ఉన్నాయో వాటినే ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ అని పిలుస్తాం. సో అందువల్ల మనం ఆకులు రాల్చే చెట్లను మనం ఎక్కువగా చూస్తుంటాం మన చుట్టుపక్కల. నార్థన్ ఆస్ట్రేలియా అండ్ ఇన్ సెంట్రల్ అమెరికా. ఇండియాతో పాటు నార్థన్ ఆస్ట్రేలియాలోని, అంటే ఆస్ట్రేలియాలో నార్త్ పార్ట్ అండ్ సెంట్రల్ అమెరికాలో ఉండే మిడిల్ పార్ట్లో కూడా ఈ ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ ఎక్కువగా ఉన్నాయి. దీస్ రీజన్స్ ఎక్స్పీరియన్స్ సీజనల్ చేంజెస్.
ఈ ప్రాంతాల్లో సీజనల్ చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు మీకు చెప్పాము మనకి సీజన్స్ ఉన్నాయి. మనకి సీజన్స్ ఏంటి? సమ్మర్ సీజన్, రెయినీ సీజన్ అండ్ వింటర్ సీజన్. సో ఆ విధంగా ఎందువల్ల అంటే ఈ ప్రాంతంలో సీజనల్ చేంజెస్ ఉండడం వల్ల. ఇందా మనం చెప్పుకున్నట్టు ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ దగ్గర సీజన్ ఇటువంటి స్పెషల్ సీజన్ ఉండదు. ఎవ్రీడే వర్షం పడుతుంది, ఎవ్రీడే ఎండ కాస్తుంది. సో అక్కడ స్పెషల్ సీజన్ ఉండదు. మనకి అలా కాదు. ఎక్కువ హాట్ ఎక్కువగా ఉంటే సమ్మర్ అంటున్నాము, వర్షాలు స్టార్ట్ అయితే రెయిన్ఫాల్ స్టార్ట్ అయితే మనం రెయినీ సీజన్ అంటున్నాం, చలి ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని వింటర్ అని పిలుస్తున్నాం. సో ఈ ప్లేస్లో సీజనల్ చేంజెస్ ఎక్కువగా ఉంటాయి. ట్రీస్ షెడ్ దేర్ లీవ్స్ ఇన్ ద డ్రై సీజన్స్ టు కన్జర్వ్ వాటర్. అది డ్రై సీజన్, వర్షాలు తక్కువగా పడే కాలంలో ఈ ఆ ట్రీ తాను కాపాడుకోవడానికి షెడ్ దేర్ లీవ్స్ అంటే ఆకులు రాల్చివేయడం జరుగుతుంది. టు కన్జర్వ్ వాటర్ని కన్జర్వ్ దాచుకోవడానికి, స్టోర్ చేసుకోవడం కోసం. ద హార్డ్వుడ్ ట్రీస్ ఫౌండ్ ఇన్ దీస్ ఫారెస్ట్. ఇక్కడ కూడా హార్డ్వుడ్ ట్రీసే ఉంటాయి. అయితే ఇక్కడ ఎక్కువగా ఈ ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్లో ఎక్కువగా ఉండేవి సాల్, టేక్, నీమ్ అండ్ సేసమ్. మనకి టేక్ చెట్లు మీరు బాగా ఎక్కువగా చూస్తారు. నీమ్ అంటే వేప చెట్లు. అలాగే సాల్, సేసమ్ ఈ ట్రీస్ కూడా మీరు చూసే ఉండొచ్చు. వాటిని మీకు ఇప్పుడు ప్లే చేస్తాను. హార్డ్వుడ్ ట్రీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ యూజ్ఫుల్. అయితే హార్డ్వుడ్ ట్రీస్ని దేనికి యూజ్ చేస్తారు? ఆ దొంగల్ని, ఆ లాగ్స్ని యూజ్ఫుల్ ఫర్ మేకింగ్ ఫర్నిచర్, ట్రాన్స్పోర్ట్ అండ్ కన్స్ట్రక్షనల్ మెటీరియల్స్. మనకి ఇప్పుడు టేక్ మంచాలు చేస్తారు, టేక్ డోర్స్ చేస్తారు. సో ఇవి ఎందువల్ల అంటే హార్డ్వుడ్ కాబట్టి ఎక్కువ కాలం, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఉండడం జరుగుతుంది. అలాగే ట్రాన్స్పోర్ట్లో వాడుతుంటారు, కన్స్ట్రక్షనల్ ఇండస్ట్రీస్లో వాడుతుంటారు ఈ హార్డ్వుడ్ని. అయితే ఈ ఫారెస్ట్లో ఎక్కువగా ఉండే యానిమల్స్ టైగర్స్, లయన్స్, ఎలిఫెంట్స్, లంగూర్స్ అండ్ మంకీస్ ఆర్ ద కామన్ యానిమల్స్ ఆఫ్ దీస్ రీజియన్స్. సో ఈ రీజియన్లో ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్లో ఈ యానిమల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మీరు వరల్డ్ మ్యాప్ చూసినట్టయితే ఇక్కడ గ్రీన్ షేడ్ చేయబడిన ప్రాంతాల్లో ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్స్ ఉంటాయి. ఆస్ట్రేలియా చూసారా? ఆస్ట్రేలియాలోని ఈ సైడు న్యూజిలాండ్, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఇండియాలో ఈ ప్రాంతం. సో ఈ విధంగా ఎక్కువగా ఉంటాయి ఈ ఫారెస్ట్, ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ అరౌండ్ ద వరల్డ్. ఇక్కడ చూడండి, చూడండి ఈ చెట్లు ఎంత పొడుగుగా ఉన్నాయో. సో హార్డ్వుడ్ ట్రీస్లో సాల్, సీసమ్, టేక్, మీరు టేక్ చెట్లు మీ చుట్టుపక్కల చూసుంటారు, నీమ్, వేప చెట్టు. ఓకే, ఇక్కడ ఉండే యానిమల్స్ ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్లో ఉండే యానిమల్స్ టైగర్, లయన్, లంగూర్ అండ్ మంకీ. నెక్స్ట్ థర్డ్ వన్ టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్స్. టెంపరేట్ జోన్స్ మీకు తెలుసు కదా, ట్రాపిక్స్ తర్వాత పోల్స్ వరకు ఉండే ప్రాంతం ఏదైతే ఉందో గ్లోబ్లో దాన్ని, ఆ ఎర్త్ మీద దాన్ని మనం టెంపరేట్ జోన్ అని పిలవడం జరుగుతుంది. సమశీతోష్ణ మండలాలు అంటారు తెలుగులోనే. సో ఈ టెంపరేట్ ఎవర్గ్రీన్, ఇక్కడ కూడాను ఎవర్గ్రీన్గా ఉంటాయి, ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి చెట్లు ఈ ప్రాంతంలో. లొకేటెడ్ ఇన్ మిడ్ లాటిట్యూడ్ కోస్టల్ రీజన్. ఇవి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అక్కడ లొకేట్ అయి ఉంటాయి టెంపరేట్ జోన్లో. దే ఆర్ కామన్లీ ఫౌండ్ సౌత్ ఈస్ట్ యుఎస్ఏ అంటే అమెరికా, సౌత్ చైనా అండ్ సౌత్ ఈస్ట్ బ్రెజిల్. సో ఇక్కడ లొకేట్ అయి ఉంటాయి. అవి మీకు మ్యాప్ చూపిస్తాను ఇప్పుడు. దే కంప్రైజ్ బోత్ హార్డ్ అండ్ సాఫ్ట్ వుడ్ ట్రీస్ లైక్ ఓక్, పైన్, యూకలిప్టస్ ఎట్సెట్రా. సో ఇక్కడ మనకి రెండు కలిసి ఉంటాయి, హార్డ్వుడ్ ట్రీస్ ఉంటాయి, అలాగే సాఫ్ట్ వుడ్ ట్రీస్ రెండు కలిసి ఉంటాయి ఈ ఫారెస్ట్లో. వాటిలో ముఖ్యంగా ఓక్ ట్రీస్, పైన్ ట్రీస్, యూకలిప్టస్ ట్రీస్ ఇవి ఈ ఫారెస్ట్లో ఎక్కువగా మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ద టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్స్ అరౌండ్ ద వరల్డ్. ఇక్కడ గ్రీన్ షేడ్ చేయబడినవేమో టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్స్. ఎగ్జాంపుల్ చూసినట్టయితే చూసారా, ఈ చెట్లు ఎంత పొడుగ్గా ఉన్నాయో, అలాగే చూడండి ఇవి ఎంత చక్కగా కలర్స్లో ఉన్నాయో. సో ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ బ్యూటిఫుల్ క్లైమేట్ ఉంటుంది, అంత మోడరేట్ క్లైమేట్ అనమాట. అంటే మనుషులు చాలా చక్కగా నివసించడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దాంట్లో కొన్ని రకాల ట్రీస్ ఓక్ ట్రీ, పైన్ ట్రీ,
యూకలిప్టస్, ఇది మనం నీలగిరి చెట్లు అని మన వైపు పిలవడం జరుగుతుంది. యూకలిప్టస్ ట్రీస్, వీటి నుండి మనకి అమృతాంజనం, జండు బామ్, మనం విక్స్ ఇలాంటివన్నీ తయారు చేస్తారు, మెడిసిన్కి వాడుతారు. నెక్స్ట్ టెంపరేట్ డెసిడియస్ ఫారెస్ట్స్. టెంపరేట్ జోన్లో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అయింది, ఇప్పుడు టెంపరేట్ జోన్లో డెసిడియస్ అంటే ఆకులు రాల్చే అడవులు. ఫౌండ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ యుఎస్ఏ, చైనా, న్యూజిలాండ్, చిలీ, ఇన్ ద కోస్టల్ రీజన్స్ ఆఫ్ వెస్టర్న్ యూరప్. ఇక్కడ మనకి ఇవి కనిపిస్తాయి, ఈ టెంపరేట్ డెసిడియస్ ఫారెస్ట్ ఈ ప్రాంతాల్లో. దే సెట్ దేర్ లీవ్స్ ఇన్ ద డ్రై సీజన్. దీనికి కూడా డ్రై సీజన్లో లీవ్స్ని ఆకులు రాల్చేస్తాయి ఈ ట్రీస్. ఓక్, యాష్, బీచ్ ట్రీస్, డియర్, ఫాక్స్, ఊల్స్, తోడేళ్ళు, బర్డ్స్ లైక్ ఫిజెంట్స్, మోనాల్స్ కామన్లీ ఫౌండ్. ఇక్కడ ఇటువంటి చెట్లు ఉంటాయి, అలాగే ఇటువంటి యానిమల్స్ ఉంటాయి అండ్ బర్డ్స్ ఉంటాయి. సో వీటిని మనం ఇప్పుడు చూద్దాం. టెంపరేట్ డెసిడియస్ ఫారెస్ట్స్ అరౌండ్ ద వరల్డ్. ఇక్కడ గ్రీన్ కలర్ షేడ్ చేయబడిందంతా కూడా టెంపరేట్ డెసిడియస్ ఫారెస్ట్. చూడండి ఎంత బ్యూటిఫుల్. మనకి ఇప్పుడు సినిమా షూటింగ్స్, సాంగ్ షూటింగ్స్ ఇక్కడికే వెళ్తుంటారు అనమాట. చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఉంది వాతావరణం. టెంపరేట్ జోనే మనకి బ్యూటిఫుల్గా ఉంటుంది క్లైమేట్ అక్కడ, ఏదో డెసిడియస్ ఆర్ ఎవర్ గ్రీన్. ఇక్కడ చూడండి, మీరు చాలా మూవీస్లో సాంగ్స్ షూటింగ్స్లో చూస్తుంటారు, సాంగ్స్లో. సో చక్కటి రకరకాల ఫ్లవర్స్తో ఆ లీవ్సే రకరకాల కలర్స్లో ఉంటాయి. ఇదిగోండి ఆకులు రాల్చే అంటేనే డెసిడియస్, ఈ విధంగా ఆకులు రాల్చుతున్నాయి. సో టెంపరేట్ డెసిడియస్ ఫారెస్ట్ ఈ విధంగా ఎప్పుడు కూడాను ఆకులు రాలుతుంటాయి. అవి కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయి. వీటిలో కొన్ని చెట్ల నేమ్స్ మనకి ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. బీచ్, ఇది బీచ్ చెట్టు ఇది. అలాగే యాష్, ఓక్, బిచ్. ఇప్పుడు మనకి బర్డ్స్, ఫిజెంట్ లైక్ పీకాక్లా ఉంటుంది. మోనాల్ చాలా బ్యూటిఫుల్ బర్డ్. ఇప్పుడు ఫిఫ్త్ వన్ మెడిటేరియన్ వెజిటేషన్. మెడిటేరియన్ అనగానే మనకు ఒక సీ గుర్తొస్తుంది, మెడిటేరియన్ సీ లొకేటెడ్ అని యూరప్ కాంటినెంట్. సో ఇక్కడ కూడా దీనికి రిలేషన్షిప్ ఉంది. దీస్ ట్రీస్ అడాప్ట్ దెమ్సెల్వ్స్ టు డ్రై సమ్మర్స్ with the help of their thick barks and wax coated leaves which help them reduce transpiration. మనకి హైడ్రోస్పియర్ లెసన్ చెప్పేటప్పుడు ట్రాన్స్పిరేషన్ గురించి చెప్పడం జరిగింది. ట్రాన్స్పిరేషన్ అంటే సూర్యరశ్మి తన ఎనర్జీతో మొక్కల ఆకుల్లో ఉండే వాటర్ని కూడాను లాక్కుంటారు, సూర్యుడు ఇవాపరేట్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ వాటర్ సోర్సెస్ తక్కువగా ఉండడం వల్ల మొక్కలన్నీ కూడాను థిక్ బాక్స్, ఆ బెరడ్ ఏదైతే ఉందో చెట్టు మీద ఉండే బెరడ్ చాలా థిక్గా ఉంటుంది. ఈ థిక్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ చెట్లలో ఉండే మొక్కల్లో ఉండే వాటర్ని అంత ఈజీగా ట్రాన్స్పిరేషన్ అవ్వదు. వాటర్ ట్రాన్స్పిరేషన్ అంటే వాటరు అట్మాస్ఫియర్లో కలవదు, ఆ థిక్గా ఉండడం వల్ల. అంటే చెట్టు లోపలే ఉండిపోతుంది, అందువల్ల థిక్ బార్క్ ఉంటుంది. అలాగే వ్యాక్స్ కోటెడ్ లీవ్స్ కూడా చాలా దళసరిగా ఉంటాయి. వ్యాక్స్ కోటెడ్ అంటే ఇప్పుడు మైనం పూస్తే, ఇప్పుడు కొవ్వెత్తి ఏదైతే ఉందో కొవ్వెత్తిని యొక్క ఆ మెటీరియల్ని మనం మైనం అని పిలుస్తాం, వ్యాక్స్. ఆ వ్యాక్స్ని మనం ఆకు మీద రాస్తే చాలా దళసరిగా ఉంటుంది ఆకు. ఆ విధంగా ఈ లీవ్స్ కూడాను ఈ మైనం రాసిన లీవ్స్ లాగా చాలా థిక్గా ఉంటాయి. అంటే చెట్టు యొక్క బెరడు బాక్స్ కూడా చెట్టు యొక్క బెరడు థిక్గా ఉంటుంది, లీవ్స్ కూడా థిక్గా ఉండడం జరుగుతుంది. ఇదంతా దేనికోసం అంటే టు అవాయిడ్ ట్రాన్స్పిరేషన్ అనమాట. అంటే మొక్కల్లో ఉండే వాటర్ని సూర్యరశ్మి లాక్కోకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది మొక్కల్లో. ఫౌండ్ ఇన్ ద ఏరియాస్ అరౌండ్ ద మెడిటేరియన్ సీ ఇన్ యూరోప్, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, ఆఫ్రికా అండ్ ఆసియా, హెన్స్ ద నేమ్. ఇలాంటి ఫారెస్ట్ ఎక్కువగా మెడిటేరియన్ సీ సరౌండింగ్స్లో ఉండడం వలన మెడిటేరియన్ వెజిటేషన్ అని పేరు రావడం జరిగింది. ఓకే. Citrus fruits such as oranges, figs, olives and grapes are commonly cultivated. ఇక్కడ ఎక్కువగా సిట్రస్ అంటే సి విటమిన్ కలిగి ఉన్న ఫ్రూట్స్ మనకి ఇక్కడ ఎక్కువగా లభిస్తాయి. ఈ వృక్షజాలం ఉన్న దగ్గర, మెడిటేరియన్ వెజిటేషన్ ఉన్న దగ్గర. సో మెడిటేరియన్ వెజిటేషన్ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఈ కలరు, ఈ పింక్ కలర్లో మీకు ఇక్కడ
షేడ్ చేయబడిన ప్రాంతం ఎక్కువగా అయితే వెజిటేషన్ చూస్తారా, దిస్ ఈజ్ మెడిటేరియన్ సీ. సో దీని చుట్టూ ఆల్మోస్ట్ దీని చుట్టూ లొకేట్ అయ్యి ఉన్నాయి ఇది. అందువల్ల మనకి పేరు ఈ వెజిటేషన్కి ఆ పేరు పెట్టడం జరిగింది, మెడిటేరియన్ వెజిటేషన్. ఇక్కడ ఉన్న కొన్ని ట్రీస్ యొక్క ఇమేజెస్ ఇవి. థిక్ బాక్స్ అండ్ వ్యాక్స్ కోటెడ్ లీవ్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. టు అవాయిడ్ ట్రాన్స్పిరేషన్. సిట్రస్ ఫ్రూట్స్ మనకు తెలిసింది కదా, ఆరెంజ్, లెమన్ ఇవన్నీ కూడా సిట్రస్ ఫ్రూట్స్ కైండ్లో ఒక జాతిలోకి వస్తాయి. సో ఇవి కూడా మనకి అక్కడ లభిస్తాయి. నెక్స్ట్ కోనిఫరస్ ఫారెస్ట్స్. పేరులోనే చూడండి కోని ఉంది, అంటే కోన్ అలాగే ఉంటాయి. ఇన్ ద హయ్యర్ లాటిట్యూడ్స్ 50 to 70 degrees ఆఫ్ నార్థన్ హెమిస్ఫియర్ ద స్పెక్టాక్యులర్ కోనిఫరస్ ఫారెస్ట్ ఆర్ ఫౌండ్. సో మన నార్థన్ హెమిస్ఫియర్ చూసినట్టయితే 50 to 70 degrees హయ్యర్ లాటిట్యూడ్స్ అంటే నియర్ పోల్స్ దగ్గర ఈ కోనిఫరస్ ఫారెస్ట్ని చూడొచ్చు. అంటే టెంపరేట్ జోన్కి పోల్స్కి మధ్యలో ఉండే ఆ ప్రాంతం రీజన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆ ప్లేస్లో ఈ కోనిఫరస్ ఫారెస్ట్ అనేవి మనం కనుక్కోవచ్చు, చూడొచ్చు. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ టైగా. ఈ ఫారెస్ట్ని లేదా ఈ ప్రాంతాన్ని టైగా రీజియన్ అని పిలుస్తారు, లేదా టైగా ఫారెస్ట్ అని పిలుస్తారు. టైగా ఆల్సో సీన్ ఇన్ ద హయ్యర్ ఆల్టిట్యూడ్స్ హిమాలయాస్ ఇన్ అబుండెన్స్. హిమాలయాస్లో ఇలాంటి కోనిఫరస్ ఫారెస్ట్ చాలా ఎక్కువగా ఉన్నాయి. హిమాలయాస్ దగ్గర అబుండెన్స్ సమృద్ధిగా ఉన్నాయి. టాల్ సాఫ్ట్ వుడ్ ఎవర్ గ్రీన్ ట్రీస్. అయితే ఈ ట్రీస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే కోనిఫరస్ ఫారెస్ట్లో ఉండే ట్రీస్ చాలా పొడుగ్గా ఉంటాయి, సాఫ్ట్ వుడ్ అండ్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఇప్పుడు ఈ ఆకులు రాల్చవు. వుడ్స్ యూజ్డ్ ఫర్ మేకింగ్ పేపర్, మ్యాచ్ బాక్సెస్ అండ్ ప్యాకింగ్ బాక్సెస్. ఈ కలపతో, ఈ చెట్ల యొక్క కలపతో మనకి పేపర్ తయారు చేస్తారు. పల్ప్ తయారు చేసిన తర్వాత పేపర్ తయారు చేస్తారు. అలాగే మ్యాచ్ బాక్సెస్, అగ్గిపెట్టెలు తయారు చేస్తారు. అండ్ ప్యాకింగ్ బాక్సెస్, మనం ప్యాక్ చేసే బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సెస్ని తయారు చేయడం జరుగుతుంది ఈ వుడ్తో, కోనిఫరస్ ఫారెస్ట్లో దొరికే వుడ్తో. చిర్, పైన్, సేడర్ ట్రీస్, సిల్వర్ ఫాక్స్, మింక్, పోలార్ బియర్. సో ఇవి ఇక్కడ ఈ కోనిఫరస్ ఫారెస్ట్లో ఈ క్రింది యానిమల్స్ అక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే చూసారా, ఇక్కడ పోల్స్కి దగ్గరగా ఉంది ఈ ప్రాంతం. ఈ షేడ్ చేయబడిన ప్రాంతం అంతా కూడాను కోనిఫరస్ ఫారెస్ట్ ఎక్కువగా ఉంటాయి. కోనిఫరస్ ఫారెస్ట్ అరౌండ్ ద వరల్డ్ ఎక్కువగా ఉంటాయి. హిమాలయస్లో ఉన్నా కూడా మనకు చూపించలేదు, ఎందుకంటే హిమాలయస్లో చాలా తక్కువగా ఉంటాయి ఇటువంటి ట్రీస్. ఇక్కడ మీరు చూసినట్టయితే కోన్, మన ఐస్ క్రీమ్ కోన్ ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ చూడండి, ఐస్ క్రీమ్ కోన్ ఏ విధంగా అయితే ఉంటుందో అందువల్ల వీటిని ఇక్కడ అలాంటి ట్రీస్ ఎక్కువగా ఉంటాయి ఫారెస్ట్లో, అందువలన కోనిఫరస్ ఫారెస్ట్ అని పిలవడం జరుగుతుంది. ఇదని చూసారా, చిర్ ఇక్కడ చూడండి, కోన్ సూదిగా మీదకి తేలింది. పైన్ ట్రీ, ఇది కూడా కోన్లా ఉంది. కోనిఫరస్ ఫారెస్ట్లో ఉండే కొన్ని యానిమల్స్, ఈ బైసన్, నెక్స్ట్ వూల్ఫ్, ఇవన్నీ కూడా కోనిఫరస్ ఫారెస్ట్లో ఉండే యానిమల్స్. మింక్, ఇది ఒక స్పెషల్ యానిమల్, ఇది కూడా మన కోనిఫరస్ ఫారెస్ట్లో మనం చూడవచ్చు. సో డియర్ స్టూడెంట్స్, ఈ పార్ట్ ఇంతటితో ముగిసింది పార్ట్ 1. పార్ట్ 2, బయోస్ఫియర్ పార్ట్ 2 ఈజ్ వెరీ సూన్. ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ మై వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ నేమ్ ఈజ్ జగన్మోహన్ JMR. Biosphere part 2 is very soon. Thank you very much for watching this video.